జస్ట్ 3,000 మంది నాగ సాధువులు 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని కొన్ని గంటల్లో ఓడించిన స్టోరీ మీకు తెలుసా? 8th సెంచరీలో హిందువుల పైన భయంకరమైన దాడులు జరిగేవి. ఇది చూసిన ఆది శంకరాచార్యులు 8th సెంచరీలో నాగ సాధుస్ అనే క్లాన్ ని స్థాపించారు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ లో మనకి అర్థం అవ్వాలంటే బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్ఘాన్ కి చెందిన అహ్మద్ షా అబ్దాలీ తన 30,000 మంది స్ట్రాంగ్ ఆర్మీతో బృందావనం అటు మథుర మీద దాడి చేస్తాడు. అండ్ వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ గోకుల్ సిటీ. గోకుల్ సిటీలోకి ఎంటర్ అవగానే 3,000 మంది నాగ సాధువులు బట్టలు లేకుండా చేతుల్లో కత్తులతో అండ్ త్రిశూలాలతో ఉంటారు. సో వాళ్ళని చూసి కమాండర్ సర్దార్ ఖాన్ అని మిగతా 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నవ్వుకుంటారు. పెద్ద పెద్ద మొగోళ్ళు మనల్ని ఏం పీకలేకపోయారు, చూస్తే పిచ్చోళ్ళగా ఉన్నారు, వీళ్ళేంటి మనల్ని బీకేది బుచ్చి కూడా పీకలేరు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. నాగ సాధువులు ఆఫ్ఘాన్ సైన్యం మీద విరుచుకుపడ్డారు. జస్ట్ 3,000 మంది నాగ సాధువులు 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని చిత్తుగా ఓడించి హోలీ సిటీ ఆఫ్ గోకుల్ ని కాపాడారు. లాస్ట్ లో ఈ నాగ సాధువులు పెట్టిన హర హర మహాదేవ్ అనే అరుపులు ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి వెన్నులో వణుకొచ్చేలాగా చేశాయి. ఎంతలా అంటే ఇంకా తిరిగి వాళ్ళు ఈ గోకుల్ సిటీ వైపు రాలేదు.